హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అదేంటో ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. సో, యూజ్ ఉందనుకున్న వాళ్ళు వీడియోని చూడండి. మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకి సంబంధించి జాయింట్ అకౌంట్ అనేది రాంగ్‌గా ఉంటే అమౌంట్ పడుతుందా అంటే మనకి అమౌంట్ పడదు. సో, ఆల్రెడీ మీరు చేంజ్ చేసి ఉంటే అంటే ఇంతకుముందు మీకు జాయింట్ అకౌంట్ రాంగ్ డీటెయిల్స్ అయితే అకౌంట్ డీటెయిల్స్ పడ్డాయి. మేము సచివాలయంలో చేంజ్ చేశాము. సో, మరి ఇప్పుడు నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ రిలీజ్ చేసినప్పుడు పడతాయంటే మనకి చేంజ్ అయిన తర్వాత తప్పకుండా పడతాయి. అలాగే ఇంకా చాలామంది స్టూడెంట్స్ మాకు జ్ఞానభూమి లాగిన్‌లో జాయింట్ అకౌంట్ అప్డేట్ అవ్వలేదు, చూపించటం లేదు, ఓల్డ్ అకౌంటే చూపిస్తుందని అంటున్నారు. ఫ్రెండ్స్, మీరు లేట్‌గా ఇచ్చి ఉంటే మీకు జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి లేట్‌గా అప్డేట్ అవుతాయి. వెయిట్ చేయండి. సో, లాస్ట్ టైం అయితే చాలామంది ముందుగా ఇచ్చిన వాళ్ళకి జాయింట్ అకౌంట్‌లోనే అమౌంట్ అనేది క్రెడిట్ చేశారు. అటువంటి వాళ్ళందరికి కూడా ఇప్పుడు జ్ఞానభూమి లాగిన్‌లో జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి చూపిస్తున్నాయి. సో, మీకు స్క్రీన్ షాట్ కూడా చూపిస్తున్నాను వీడియోలో. సో, ఒక స్టూడెంట్‌వి మదర్ అకౌంట్ దగ్గర ఓల్డ్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మదర్ అకౌంట్ డీటెయిల్స్. అలాగే పైన జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళకి ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అయితే జాయింట్ అకౌంట్‌లోనే క్రెడిట్ అయ్యింది. ఒకవేళ మీరు ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ రిలీజ్ చేసే ముందు, రిలీజ్ చేసిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ అనేవి మీరు సచివాలయంలో అప్డేట్ చేసి ఉంటే, అలాగే అంతకన్నా లేట్‌గా చేసి ఉంటే మీకు జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అవుతాయి. వెయిట్ చేయండి. జ్ఞానభూమి లాగిన్‌లో అప్డేట్ అవ్వకపోయినా సరే మీరు సచివాలయంలో ఈ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఉంటే వాళ్ళు అక్కడ లాగిన్‌లో అప్లోడ్ చేసి పైన సీఓ గారు కూడా ఓకే చేసి ఉంటే మీకు నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది జాయింట్ అకౌంట్‌లోనే పడుతుంది. ఒకవేళ ఇలా ఇవ్వని వాళ్ళకి మాత్రం అసలు అమౌంటే పడదు. ఇంతకు ముందులాగా మనకి మదర్ అకౌంట్‌లో కూడా వెయ్యరు. కాబట్టి ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే సచివాలయంలో అయితే మీరు మీ జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయండి. మీ లాగిన్‌లో జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ చూపించినా, చూపించకపోయినా మీరేం కంగారు పడకండి. సచివాలయంలో మీరు సబ్మిట్ చేసి వాళ్ళు అప్లోడ్ చేసి ఉంటే మీకు అమౌంట్ అనేది జాయింట్ అకౌంట్‌లో తప్పకుండా క్రెడిట్ అవుతుంది. సో, మనకి జ్ఞానభూమి లాగిన్‌లో అప్డేట్ అయ్యేసరికైతే లేట్ అవుతుంది. సో, లాస్ట్ టైము ఇచ్చిన వాళ్ళవి కూడా ఇప్పుడు మాత్రమే అప్డేట్ అయ్యాయి. చాలా లేట్‌గా. కొందరు మాత్రమే తొందరగా అప్డేట్ అయితే అయ్యాయి. కాబట్టి మీరు మీ లాగిన్‌లో చెక్ చేసుకోకుండా మీరు సచివాలయంలో ఇచ్చారా లేదా, అక్కడ కరెక్ట్‌గా ఇచ్చారా లేదని చూసుకోండి. సో, అక్కడ మీరేమైనా రాంగ్ డీటెయిల్స్ ఇచ్చి ఉంటే మాత్రం మీకు అమౌంట్ అనేది పడదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో, మనకి నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ డేట్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. మార్చి 5వ తేదీన విద్యా దీవెన, అలాగే 11వ తేదీన వసతి దీవెన అని. అలాగే ఇంకా చాలామందికి ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ పడలేదంటున్నారు. సో, అటువంటి వారు వెయిట్ చేయండి. మీ లాగిన్‌లో గ్రీవెన్స్ అయితే రైజ్ చేయండి. కొంతమందికి రీసెంట్‌గా కూడా ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది క్రెడిట్ అయ్యింది. మీకు కూడా త్వరలోనే క్రెడిట్ అవుతుంది. వెయిట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.